మోత్కుపల్లి నరసింహన్న మరి ఇప్పుడు దేనికి పెట్టిండో నాకు తెలియదు. ఆయనను విమర్శించదలుచుకోలే. ఎందుకంటే చాలా పెద్ద మనిషి. దగ్గర దగ్గర 70 సంవత్సరాల పైన పడ్డ మనిషి. మరి ఇప్పుడేం యుద్ధం చేస్తారో నాకు అర్థమైతలేదు అన్న అయితే. సరే మాదిగల కోసం ఒక గొడుగు పట్టుకున్నాడు కాబట్టి ఆ గొడుగు కింద మాదిగ వారిని ఎంత దూరం తీసుకుపోతాడో అన్నకు క్లారిటీ ఉంటే సరిపోయింది. మాకు క్లారిటీ లేదు. అన్నకన్నా క్లారిటీ ఉంటే సంతోషిస్తాము. ఈ ఈ మోత్కుపల్లి నరసింహన్న ఇది 2013లో పెట్టనుండే. 2013లో పెడితే ఈ పాటికి మాదిగ మహాశక్తి ఓ ఉగ్రరూపం దాల్చేది. ఇక ఇప్పుడు అన్నే పాపం గట్టిగా నడవలేని పరిస్థితి. అది విమర్శ కాదు, మేము చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మరి దాని లక్ష్యాలేందో అదేందో మాకు ఇంతవరకు అయితే అంతుబట్టలేదు. సరే నాకెక్కడ మోత్కుపల్లి నరసింహన్న మీద కొంత నమ్మకం కలగలేదంటే, మలిగాని సభకు పోయి మలిగాని ముఖ్యమంత్రి అన్నాడు. అదే అతిపెద్ద పొరపాటు. మల్లిగాడు ఎంత ఈ సమంత వ్యక్తి దగ్గరికి పోయి వాని స్టేజ్ ఎక్కి రాబోయే రోజులలో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అన్నాడు. పోని ఆకున్నాడా? ఊకోలేదు. ఆ మధ్య ముఖ్యమంత్రి గారి మాదిగలు అంతా కలిసి ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తున్న సందర్భంలో ఆడికొచ్చిండు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వీరుడు శూరుడు అని ఆకాశానికి ఎత్తిండు. నిన్ను వీకెట్టుడే లేడుపో అన్నాడు. అంటే నాకు తెలిసి ఏదో రాజకీయ అవకాశాల కోసం అన్న అటు ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఆ కంగారులో మోత్కుపల్లి నరసింహన్న ఉన్నట్టయితే నాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మాదిగ వారు మహాశక్తిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ అక్కడ మాదిగ వారిని మహాశక్తిగా ముందుకు తీసుకుపోయే నాయకత్వం మీదనే నాకు కొంత అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకైతే మాదిగలను ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చిన వాళ్ళలో ఒక మందకృష్ణ గారు కావచ్చు ఉన్నారు. ఇంకా వారికి మించి ఏమైనా పోరాటం చేస్తే అధికారంలోకి వస్తారు మాదిగ వారు.